హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూపించే శనగ గుగ్గిళ్ళు చాలా హెల్తీ స్నాక్స్ రెసిపీ. ఫస్ట్ మనం గుగ్గిళ్ళను ఎన్ని కావాలో ఉడకపెట్టుకునే ముందు దాంట్లో ఎక్కువ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని తీసేసి నానపెట్టుకోవాలి. ఈ శనగ గుగ్గిళ్ళు తినటం వల్ల చాలా హెల్తీ స్నాక్స్ ఇది. దీంట్లో ఎక్కువ పీచు పదార్థాలు, విటమిన్స్, ప్రోటీన్స్, కొవ్వు శాతం తగ్గించే విధంగా దీంట్లో ఎక్కువ ఉంటుంది. మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ కొవ్వు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. శనగ గుగ్గిల్ని మనం ఒక అర గ్లాస్ తీసుకొని ముందుగా నానపెట్టుకుంటున్నాం. ఎన్ని గంటలు అంటే మినిమం 4-5 అవర్స్ నానపెట్టుకున్న తర్వాత ఉడకపెట్టుకునేటప్పుడు కుక్కర్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దాంట్లో ఉడకపెట్టుకునేటప్పుడే ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేస్తే అనేదంటే ఆ గుగ్గిళ్ళకి అనేది బాగా పడుతుంది. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. మనం ఒక 100 గ్రామ్స్ శనగ గుగ్గిళ్ళు తీసుకుంటే దాంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. 9 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి, 8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది 1 వీక్ ఒకసారైనా. హెల్తీ స్నాక్స్ కాబట్టి వీక్ 2 టైమ్స్ అన్న తీసుకోండి. మనం తిరువాత అంతా వేగిన తర్వాత శనగలు వేసుకొని కొంచెం సేపు అలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనకి సరిపోయినంత వేసుకొని వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసుకుంటే దీంట్లో కొంచెం నిమ్మబద్ద వేసుకొని పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్.